మాట 1 తిమోతి 4:12, నీ యవ్వనమును బట్టి ఎవరు నేను తృణీకరింపము కానీ మాటల్లోనూ మాదిరికరంగా ఉండము. చిన్న ప్రార్థన. తండ్రి, లేఖనాలు జీవించము, మాతో మాట్లాడండి. ప్రతి ఎవరి బిడ్డ కూడా దయచేసి ఇలా చేయండి. ఇంతవరకు వేచున్నారు. మీ దాసును అభిషేకించు. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము అని ఈ థీమ్ వర్స్ మీద ఉదయకాలం బైబిల్ స్టడీలో చాలా విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం వింటూ వచ్చాం. యవ్వనమును బట్టి ఎవరు కూడా మిమ్మల్ని తృణీకరించకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే అక్కడ 4-5 విషయాలు లేఖనాల్లో మనం ధ్యానిస్తూ వచ్చాం. దానిలో ఒకటి పవిత్రత అనే దాన్ని. పవిత్రత కలిగే జీవితాన్ని కట్టుకొని ప్రభువును వెంబడించాలి అని యవన జీవితాల్లో ఉండే రకరకాలైన విషయాలన్నిటిలో కూడా ప్రేమ కలిగిన దేవుడు యవనస్తులైన వారిని మరి హెచ్చరిస్తూ వారిని ధైర్యపరచుచు వారితో మాట్లాడుచున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ 3 విషయాలు మరి దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని చూస్తూ వెళితే ఇదంతా కూడా 2వ మాటలో ప్రేమలోను అనే మాట, ప్రేమ అనే మాట. బైబిల్ స్టడీలో ప్రేమను గురించి కూడా క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ వచ్చాం. ఇది వ్యక్తిగతమైన జీవితంలో చాలా అవసరమైంది అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. దానికి నేను మరో మాట జోడించి చెప్పాలని ఆశిస్తున్నాను. సరే, నేను 3 సందర్భాలు చెప్పి ముగిస్తాను. చదవడమే రండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే, యవనస్తులు నీ యవనం బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరించగా జాగ్రత్తగా నీ జీవితాన్ని కాపాడుకొని మాదిరికరమైన విధానంలో జీవితాన్ని కొనసాగించాలి అనేదానికి దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూస్తూ వెళితే ఇలాగూ వ్రాయబడి ఉంటుంది. వాళ్ళు ఎట్లా ఉన్నారు అనే విషయానికి వస్తే మొట్టమొదటిగా వాళ్ళు పవిత్రత కలిగి ఉండడానికి వాళ్ళు ఇష్టపడుచు వచ్చారు. దేనిని బట్టి రాజు భుజించు ఆహారము కానీ పానము చేయు ద్రాక్షరసము కానీ త్రాగి తమను తాము అపవిత్రపరుచుకొనకూడదని వాళ్ళు మరి తీర్మానం చేశారు. అంటే వాళ్ళు ఎవరు అనే విషయానికి వస్తే వాళ్ళు దేవుని ప్రేమించేవారు, వారెంతో విశ్వాసాన్ని కలిగినటువంటి వారు. ఎవరు? యవనస్తులు. దేవుని సన్నిధిలో పవిత్రంగా జీవితాన్ని కాపాడుకోవాలని నిజమైన తీర్మానాన్ని వాళ్ళు చేసినటువంటి వారు. ఈరోజు బెరాకాలో ఒక నూతనమైన తీర్మానం నువ్వు కూడా చేయాలని ప్రేమ కలిగిన దేవుడు ఉదయకాలం మాట్లాడుతూ వచ్చారు. పవిత్రంగా నా జీవితాన్ని కాపాడుకొని మాదిరికరంగా నేను ఉండాలని నిజమైన తీర్మానం చేయడం అనేది చాలా అవసరమని ప్రేమ కలిగిన దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినాల్లో యవనస్తులైన వారు మరి పవిత్రంగా జీవితాన్ని కాపాడుకొని కొనసాగుతున్నారా అని అంటే వాళ్ళు చేసుకొచ్చిన తీర్మానం ఏంటంటే రాజు భుజించు ఆహారము పానము చేయు ద్రాక్షారసం అని రాయబడి ఉంది. వీళ్ళారా యవనస్తులారా, నేటి దినాల్లో చూస్తే ఎంత అడ్వాన్సులు కలిసిరైపోయిందంటే చాలా వరకు యవనస్తులు జీవితాల్లో చూస్తూ వెళితే ఏమి తినాలి ఏమి త్రాగాలనే భిన్నమైన విషయాలే జీవితాల్లో కనబడుతున్నాయి. అవునా కాదా? తినకూడనివి తింటున్నారు, త్రాగకూడనివి త్రాగుచున్నారు. ఎవరు? యవనస్తులు. అపవిత్రతలో జీవితాలు నష్టపరుచుకుంటూ ఉన్నారు. నేను అనేక మరి విషయాలు నా జీవితంలో నేను ఎరిగినటువంటి విషయాలు చెప్పగలను. నేను శ్రీశైలంలో ఉన్నప్పుడు యవనస్తులు ఒక వెహికల్లో వచ్చారు. వాళ్ళందరూ కూడా రాత్రి 11 గంటలకు దిగారు. నేను బస్సు ఎక్కడానికి నేను అక్కడ ఉన్నాను. చూస్తే బాగా చదువుకున్నటువంటి వారు మరి ఆ బస్ స్టాండ్ దగ్గర చూస్తే అందరు కింద పడి పొర్లుతూ ఉన్నారు. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు బాగా కొడుతున్నారు. ఎందుకు? వాళ్ళు త్రాగకూడనివి త్రాగారు.
నేటి దినాల్లో యవనస్తులు ఎట్లున్నారనంటే ఎంత వయసు తారతమ్యం లేకుండా మరీ చిన్నవాళ్ళు కూడా ఎంతో జీవితాలు నష్టపరుచుకొని ఆడ మగ తేడా లేకుండా తాగుచున్నారు వ్యర్థమైన వాటిని. అపవిత్రతలో జీవితాలు ఉన్నాయి. అలాంటి స్థితిని నువ్వు మానుకొని ప్రభువుకు లోబర్చుకునే అవసరం దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. తినకూడని అని అంటే మీ అందరికీ తెలిసిందే కదా. నేటి దినాల్లో యవనస్తులు మరి తల్లిదండ్రులు చదువుకొని పంపిస్తే మరి కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎట్లున్నారు, ఏం తింటున్నారు అనే విషయానికి వస్తే చాలా మరి భిన్నమైన వాటిని వింటూ వస్తున్నాం. ఏం తింటున్నారండి? చాలామంది రకరకాల మాదక ద్రవ్యాలట, చాలా బాధకరమైనటువంటి విషయాలు ఇవి. చూస్తే పైకి బాగానే ఉన్నారు, తల్లిదండ్రులకి ఇవన్నీ కూడా తెలియదు. అంటే మీరంతా చాలా మంచివాళ్ళు, కానీ అలాంటి వాళ్ళు చాలా మంది మరి జీవితాల్లో ఉన్నారు. లైవ్లో వింటున్నప్పటికీ లేక నువ్వు ఇక్కడ కూర్చొని వింటున్నా నీ వ్యక్తిగతమైన జీవితంలో అపవిత్రతకు కారణమైన వాటిని విసర్జించి ప్రభువును ప్రేమించే జీవితాన్ని కలిగి ఉండాలని ఆనాడు ఆ యవనస్తులు వారు తృణీకరించబడక పవిత్రంగా తమ జీవితాలు కాపాడుకొని బబులోని యొక్క సంస్థానాల్లో యోగ్యులుగా నిలిచినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. రెండవ మాటకు వస్తే, రెండవ మాట వాళ్ళు ఏం కలిగినటువంటి వారు పవిత్రంగా జీవితాన్ని కాపాడుకోవాలి అనంటే వారు విశ్వాసం ఉంది, పవిత్రతను కాపాడుకోవడానికి ఇష్టపడుచు వచ్చినటువంటి వారు, అందుకని వ్యర్థమైన వాటిని విసర్జించారు. రెండవ మాటకు వస్తే 2వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తూ వెళితే వాళ్ళు ప్రార్థనా విజ్ఞాపనలు చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. చదవండి ఒకరు ఎవరైనా దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం తీసి చదవండి. దానియేలును తన స్నేహితులను బబులోనులో ఉన్న జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు వారు పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనని వారిని హెచ్చరించినట్లుగా రాయబడి ఉంది. అంటే వాళ్ళు పవిత్రంగా జీవితాన్ని కాపాడుకోవాలి అని అంటే యవనస్తులుగా ఏం చేస్తున్నారు? వాళ్ళు కలిసి విజ్ఞాపన చేస్తున్నారు. మరి నేటి దినాల్లో యవనస్తులు కలిసి వచ్చినప్పుడు కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారా? మరి మీరు కాలేజీకి వెళ్ళినా లేక అక్కడక్కడ మనం కలిసి వచ్చినప్పుడు కలిసి ప్రార్థించాలని నిజమైన ఆశ చాలా వరకు యవనస్తుల యొక్క జీవితాల్లో కనబడడం లేదు. ఎందుకు వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు? నశించిపోకుండా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అక్కడ ఏదో బబులోనులో ఉన్న జ్ఞానులతో కూడా వారు కూడా నశించిపోకుండా అంత మాత్రమే కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి వారు కూడా నశించిపోకుండా ఎంతో యోగ్యంగా తమ జీవితాలు కాపాడుకోవడానికి వాళ్ళు అలవర్చుకున్నది ఏమిటంటే ప్రార్థన జీవితం లేకపోతే పడిపోతాం, పతనమైపోతామని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అందుకనే ఈ నేటి నుండి ప్రభువా నేను కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి మీకు లోబర్చుకొని సాగునట్లుగా నన్ను సిద్ధపరచు ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేస్తే ప్రేమ కలిగిన దేవుడు నిన్ను భద్రపరచడానికి మాత్రమే కాదు, నువ్వు నశించిపోకుండా అంత మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి వారు కూడా నశించిపోకుండా నిమిత్తము విజ్ఞాపన చేయడం అవసరమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇది మూడవదిగా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. మూడవది ఏంటంటే వాళ్ళు వ్యక్తిగతమైన జీవితంలో వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ప్రేమించిన వారు. ఎట్లా దీన్ని మనం తెలుసుకోగలం? 3వ అధ్యాయానికి వస్తే 3వ అధ్యాయంలో రాజు ఒక ప్రతిమ నిలువబెట్టించి దానికి మ్రొక్కమని రాజు తెలియపరుస్తూ వచ్చాడు. ఒక ఆజ్ఞ జారీ చేస్తూ వచ్చారు. ఆ ప్రతిమకు మ్రొక్కకపోతే ఎక్కడేస్తారట? అగ్నిగుండంలో వేస్తారని ఒక తీర్మానం ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు నిజంగా విశ్వాసం కలిగినటువంటి వారు, పవిత్రతను కాపాడుకోవడానికి ఇష్టపడినటువంటి వారు, వ్యక్తిగతమైన జీవితాల్లో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఇతరుల క్షేమం కొరకు కూడా విజ్ఞాపన చేయడానికి ఇష్టపడినటువంటి వారు. మూడవదిగా మనం చూస్తూ వెళితే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఘనపరచిన వారు. ఇది నిర్గమాకాండ 20వ అధ్యాయంలో దేవుడు ఆనాడు వారికి ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. ఏం ఆజ్ఞాపిస్తూ వచ్చాడు? మొదటి 2-3 వచనాలు మనం చూస్తూ వెళితే నేను తప్ప వేరొక వాటి ఏ రూపము నీవు చేసుకొనకూడదు, వాటికి ఈ మాట వారికి అంతరంగ జీవితాల్లో నిలిచి ఉన్నటువంటి కారణాన్ని బట్టి అగ్ని లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నిజంగా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ప్రకారం యవనస్తులారా మీరు బలవంతులు,
ఆ దేవుని వాక్యం మీ యందు నిలిచున్నది కనుక మీరు దుష్టుని జయించినటువంటి వారం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చాం. అలాగే యవన జీవితంలో ప్రభు కొరకైన యోగ్యమైన తీర్మానాన్ని కలిగినటువంటి వారమై దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎప్పుడైతే మన ఆంతర్యంలో నిలిచి ఉంటుందో అప్పుడు ప్రభు కొరకైనటువంటి సాక్షులుగా ఈ లోకంలో మనం జీవించగలమని దేవుని యొక్క పాప ఎవరు మాట్లాడద్దు, ఎవరు మాట్లాడేది అక్కడ మాట్లాడకండి. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే దేవుని యొక్క సన్నిధిలో యవన జీవితాల్లో దేవుని యొక్క ధర్మశాస్త్రానికి ప్రాధాన్యత ఎప్పుడైతే నీ జీవితంలో ఇవ్వగలవో అప్పుడే దేవునికి మహిమకరంగానే ఉండగలవు. అంత మాత్రమే కాదు ప్రియులారా, అక్కడ రెండు విషయాలు ఉన్నాయి. అగ్ని నుండి నీ ఆత్మను తప్పించుకొనగలవు. జాగ్రత్త. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈనాడు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి ఎక్కడ ప్రాధాన్యత లేదో అక్కడ ఏముంటుంది? ధర్మశాస్త్రం ప్రాధాన్యత లేకపోతే అంటే ప్రభువుకు ప్రాధాన్యత లేదని దాని యొక్క అర్థం. అప్పుడు ప్రభువుకు ప్రాధాన్యత ఎక్కడున్నదో అక్కడ వారి యొక్క వ్యక్తిగతమైన జీవితాల్లో ఉండేది ఏమిటంటే పాపము అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇది ఎట్లా మనం చూడగలం? 119వ దావీదు కీర్తనలో మనం చూస్తూ వెళితే 9వ వచనంలో నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు చదవడం మాట ఏంటది? నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ ధర్మశాస్త్రాన్ని నీ వాక్యాన్ని నేను ఉంచుకొని ఉన్నాననే మాట తెలియపరుస్తున్నాడు. అంటే ధర్మశాస్త్రానికి ప్రాధాన్యత లేకపోతే ఏముంటుంది? పాపం వల్ల వచ్చే జీతం మరణానికి పాత్రులైపోతాం. అగ్నికి పాత్రులైపోతామని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. మనం సమయం లేదు కనుక ముగిస్తున్నాను. ఇక్కడ వ్యక్తిగతమైన జీవితంలో దేవునికి అంటే వాక్యం అంటే ఎవరు? లేఖనాల్లో మనం ఎరుగుదాం. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని దుండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమునకు ప్రాధాన్యత ఎక్కడ లేదో అక్కడ పాపభరితమైన స్థితి ఉంది. అందుకనే ఈ పాపభరితమైనటువంటి స్థితి అనేది ఏమి సమకూర్చు వచ్చిందట? అగ్ని గంధకములతో ఉండే గుండమునకు పాలు పంపులు పొందేవారిగా ఉంటామని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది ప్రియుల. అందుకనే జాగ్రత్త వహించి నీ యవన జీవితంలో దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇస్తే పాపాన్ని విసర్జించే జీవితాన్ని కలిగి ఉండగలవు. మరి వాక్యమునకు ప్రాధాన్యత ఎక్కడ ఉండదో అక్కడ పాపభరితమైన స్థితి నేను ఏలుబడి చేస్తుందని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. పాపము చేయు ప్రతివాడు పాపమునకు బానిస, దాసుడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం 36వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. దేవుని యొక్క వాక్యమునకు ప్రాధాన్యత లేకపోతే పాప బానిసత్వానికి గురి అయిపోతావు. ఆ పాపం ఎక్కడ తీసుకుని వెళ్తుంది? అగ్ని గంధకములతో మండు గుండము. దాని నుండి నిన్ను విడిపించి నిన్ను విమోచించి ఆయన కొరకు ఈ లోకంలో నువ్వు సాక్షిగా ఉండాలనేదే దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం. ఈ సాయంకాల వేళ ప్రేమ కలిగిన దేవుడు మరి ఈ రిట్రీట్ నీ కొరకు ఏర్పాటు చేసి ఇంకా నీ జీవితంలో దేవుని యొక్క వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వక పాపమునికే మరి పాప బానిసత్వంలో జీవితాన్ని నష్టపరుచుకుంటూ ఎన్ని పర్యాయాలు ప్రేమ కలిగిన దేవుడు తన జీవం కలిగిన వాక్యం ద్వారా మాట్లాడినప్పటికీ కూడా వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వని నీ పాపభరితమైన స్థితిని అంతటినీ కూడా బాగు చేయడానికే ఆ ప్రేమ కలిగిన దేవుడు పాపులందరినీ కూడా ఆయన ఏం చేశాడట? ప్రేమించాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఇది యోహాను సువార్త 3:16 ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఎంత ప్రేమను చూపించి నీ యవన జీవితం అగ్నికి ఆహుతైపోవుట ఆ దేవునికి మాత్రం కూడా ఇష్టం లేక తన యవన రక్తాన్ని కలవరిశిలో నీ కొరకై ఆ ప్రేమ కలిగిన దేవుడు ధారలుగా కార్చాడని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. కేవలం నిన్ను ప్రేమించిన కారణాన్ని బట్టి ఆ యవన రక్తాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆఖరి బొట్టు వరకు నీ కొరకు ధారలుగా ఆయన కార్చివేస్తూ వచ్చాడు. నువ్వు ఎవరైనా కావచ్చు. ఈ సాయంకాల వేళ ముగింపులో నీ యవన జీవితాన్ని ఎలా నష్టపరుచుకొని కొనసాగుచున్నావో దానంతటి నుండి గొప్ప విడుదలని కలిగించి అగ్ని నుండి ఆత్మను విమోచించి ఈ లోకంలో ఆయన కొరకు యోగ్యమైన సాక్షిగా ఉండాలన్నదే దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం. వారు అగ్నిలో వేయబడినప్పటికీ కూడా వారి వస్త్రములు కూడా అగ్ని వాసన అయినను రాలేదు. ఎంత సాక్ష్యార్థమైన జీవితాన్ని వాళ్ళు కలిగినటువంటి వారు. కారణం దేవుని యొక్క
ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, ధర్మశాస్త్రానికి లోబడు, ధర్మశాస్త్రానికి విధేయత చూపించు, ధర్మశాస్త్రాన్ని అనుసరించు. నీ వ్యక్తిగతమైన జీవితంలో నిత్యము యోగ్యంగా నడిపించబడతావని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఒకటి, పవిత్రమైన జీవితాన్ని కాపాడుకో. రెండవదిగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు. మూడవదిగా జీవంగల దేవుని యొక్క వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వు. అప్పుడు నీ యవన జీవితం యోగ్యమైన విధానంలో కాపాడుకొని ప్రభు కొరకు నాడు లోకంలో సాక్షిగా ఉండి దేవుని యొక్క మహిమ కొరకు జీవితాన్ని కొనసాగించగలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. దయగల దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఉదయకాలం నుండి దేవుని ఇంట్లో మనం వేచున్నాం. ఆఖరిగా ముగింపులో ప్రేమ కలిగిన దేవుడు నీ స్థితిని చూచి నీతో మాట్లాడుతూ వచ్చారు. నీ యవన జీవితంలో పవిత్రత లేక నాడు వ్యర్థమైన వాటిని తినుచు త్రాగుచు జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చిన స్థితి జీవితంలో కలిగి ఉన్నావా? ప్రేమ కలిగిన దేవుడు నేను ప్రేమించి పవిత్రత కోల్పోయిన నీ ఎడల ఆయన దయపాలిస్తూ వచ్చాడు. తిరిగి ప్రార్థనా జీవితం లేనటువంటి భిన్నమైన విషయాన్ని కలిగి నశించే స్థితికి దిగజారిపోయావా? ప్రేమగల దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. జీవగల దేవుని యొక్క వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వక పాపభరితమైన జీవితాన్ని కలిగే సాగిపోవాలని ఆశిస్తున్నావా? ప్రేమ కలిగిన దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఈ సాయంకాల వేళ ఒక నూతనమైన తీర్మానం నువ్వు చేయాలని ప్రియమైన దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా, నా వ్యక్తిగతమైన జీవితంలో పవిత్రత నేను కాపాడుకోలేకపోయాను. నాకు ప్రార్థనా జీవితమే లేదు ప్రభువా. తిరిగి నాలో ఉంది, నన్ను క్షమించి. ఆనాడు వారు మీ పక్షాన సాక్షులుగా నిలిచి మీ మహిమ కొరకు వారి జీవితాలు ఎలా కొనసాగించగలిగారో అలాంటి యోగ్యమైన తీర్మానం నేను కూడా చేయనట్లుగా నన్ను సిద్ధపరచు. ఇక నాకు ఆ పాప జీవితం నాకు ఇక వద్దు ప్రభువా. మీ ధర్మశాస్త్రానికి నేను ప్రాధాన్యత ఇస్తానని నిజమైన తీర్మానం చేస్తే దేవుడు నేను దీవిస్తాడు. దయగల దేవుడు మాట్లాడుచున్నాడు. సాయంకాల వేళ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళక ముందే నీ వ్యక్తిగతమైన జీవితంలో దేవునికి విరుద్ధమైన పాపం ఏదైతే కలిగి నష్టపోయావో యేసయ్య నన్ను క్షమించమని నువ్వు అడుగుతూ ఉంటే, నువ్వు చిన్న ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభువా ఇంతకుముందు నా ప్రార్థన జీవితం లేదు, పవిత్రంగా నా జీవితాన్ని కాపాడుకోలేకపోయాను, వ్యర్థమైన వాటి వైపు దృష్టి ఉంచాను, తిరిగి మీ వాక్యములకు ప్రాధాన్యత లేదు, నన్ను క్షమించి నన్ను బిడ్డగా స్వీకరించని రక్షణ కొరకు తీర్మానం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్రేమ కలిగిన దేవుడు అగ్ని నుండి నీ ఆత్మను విమోచించాలని మాట్లాడుచున్నాడు. అలాంటి వారు ఉంటే మీ చేతిని కనబడలాగులు తల కంటే పైగా చూయించేయండి. దేవుడు నేను దీవిస్తాడు. ముగింపులో నువ్వు ఇక్కడ నుండి వెళ్ళక మునుపు యేసయ్య నన్ను క్షమించమని అడిగేవారు ఉంటే, అమ్మా దేవుడు నేను దీవించును గాక, నీ హస్తాన్ని బలపరిచి రక్షణతో నిన్ను అలంకరించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ప్రేమ కలిగిన దేవుడు మాట్లాడుచున్నాడు. కఠినపరుచుకొని వెళ్ళిపోవద్దు. ఆఖరిగా నీ యవన జీవితంలో దాగినటువంటి పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ప్రభువా నన్ను నీ బిడ్డగా స్వీకరించు, అగ్ని నుండి నా ఆత్మను విమోచించమని అడిగేవారుంటే మీ చేతిని కనబడలాగున తల కంటే పైగా చూయించండి. ప్రార్థన చేస్తా. ఇంకెవరైనా ఉన్నారా? ఆఖరిగా అడుగుతున్నాను, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళక మునిపే యవనస్తుడాని హస్తాన్ని కూడా ప్రభు బలపరిచి నేను రక్షణ అలంకరించును గాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? దైవ సహోదరి యవనస్తురాలు దేవుడు నేను కూడా దీవించి నేను రక్షణ అలంకరించును గాక. ఇంకా ఎవరైనా ముగింపులో ఇక్కడ నుండి వెళ్ళక మునిపే యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించు. దేవుడు నేను దీవిస్తా. యవనస్తుడా దేవుడు నేను కూడా దీవించి నీ హస్తాన్ని బలపరచును గాక. ఇంకా ఎవరైనా? ప్రేమ కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. యవనస్తురాల నేను కూడా ప్రభు దీవించి ఆశీర్వదించునుగా. నీ చేతిని కనబడలాగున సహోదరి నీ హస్తాన్ని కూడా ప్రభు బలపరిచి నిన్ను కూడా రక్షణతో అలంకరించును గాక, నిన్ను ఆశీర్వదించును గాక. అమ్మ దేవుడు నేను కూడా దీవించును గాక. దయగల దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. ఆఖరిగా నువ్వెక్కడ నుండి వెళ్ళక మునిపే యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతావు. ఇంకెవరైనా ఉన్నారా? యవన జీవితంలో ఎంత వాక్యం విన్నప్పటికీ కూడా మరి పవిత్రత ప్రత్యేకతలో జీవితాన్ని కొనసాగించలేక అమ్మా దేవుడు నిన్ను కూడా దీవించును గాక. తిరిగి ప్రార్థనా జీవితం లేకుండా పతనమైపోయినటువంటి స్థితిలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, దేవుని యొక్క వాక్యములకు ప్రాధాన్యత ఇవ్వని స్థితి నీ జీవితంలో ఉంటే, వాక్యం అంటే సంతోషం లేని జీవితాన్ని కలిగి సాగిపోతూ ఉంటే ఒక నూతనమైన తీర్మానం చేయి. దేవా నేను నేటి నుండి పవిత్రంగా జీవితాన్ని కాపాడుకుంటానయ్యా. రెండవది అయ్యా మరి ప్రార్థన జీవితాన్ని కలిగి నేను మీ కొరకు జీవిస్తానయ్యా.
మూడవది, జీవంగల వాక్యమునకు ప్రాధాన్యత ఇస్తానయ్యా, వాక్యాన్ని ధ్యానిస్తానయ్యా, వాక్యాన్ని నా అంతరంగంలో దాచుకుంటానయ్యా, మీ కొరకు జీవిస్తాను అని నిజమైన తీర్మానం చేయి. దేవుడు నేను దీవిస్తాడు. ఇక్కడ నుండి వెళ్ళకమునుపు ఒకవేళ నువ్వు రక్షణ పొందిన వ్యక్తివైనా ప్రార్థన జీవితం లేకుండా వెనుకంజ వేసావా, తిరిగి పవిత్రంగా జీవితాన్ని కాపాడుకోలేకపోయావా, తిరిగి జీవంగల వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వలేని స్థితి, సోమరితనాన్ని కలిగి నష్టపోయావా, యేసయ్య నన్ను క్షమించి నేను యోగ్యమైన తీర్మానంలో నా జీవితాన్ని కట్టుకొని ఆనాడు వారు మీ కొరకు సాక్షులుగా ఉన్నట్లుగా నేను కూడా సాక్షిగా మీ కొరకు జీవిస్తాననే నిజమైన తీర్మానం నువ్వు చేస్తే నీ చేతిని కూడా చూపించు. యవనస్తులారా, మీ తీర్మానాన్ని కూడా దేవుడు స్థిరపరచునుగాక, నీ తీర్మానాన్ని దేవుడు స్థిరపరచునుగాక. వాక్యమునకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా నిన్ను కూడా దేవుడు దీవించునుగాక. తిరిగి ప్రార్థనా జీవితాన్ని నువ్వు అలవర్చుకునడానికి దేవుడు నిన్ను దీవించునుగాక. తిరిగి ఇంకా ఎవరైనా దయగల దేవుడు మాట్లాడుచున్నారు, నీ సమకూర్పును కోరుచున్న దేవుడు నీతో మాట్లాడుచూ వస్తున్నాడు. జీవమైన యేసు మన పాపములు రక్తముతో కడిగి పవిత్రులుగా చేయు. జీవమైన యేసు మన పాపములు రక్తముతో కడిగి స్వతంత్రులుగా చేయు. జీవమైన యేసు, యేసే మనలను చీకటిలో నుండగా ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపెను. యేసే మనలను చీకటిలో నుండగా ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపెను. సాతానుపై విజయం తానే కలిగించెను. సాతానుపై విజయం తానే కలిగించెను. జీవమైన యేసు మన పాపములు రక్తముతో కడిగి పవిత్రులుగా చేయు. జీవమైన యేసు. చిన్న ప్రార్థన చేస్తాం. స్నాక్స్ వెళ్ళేటప్పుడు ఇస్తారా? వెళ్ళేటప్పుడా? జీవాధిపతి మరోసారి కృతజ్ఞతలు చెల్లించి ఆరాధించి పూజిస్తున్న స్థానికి వస్తున్నాం. సాయంకాల వేళ పిల్లలతో నిజంగల వాక్యంతో గడపడానికి అంత కృపనిచ్చారు. దయగలిగిన మా తండ్రి, మీ దాసులైన వారిని బలపరిచి వాడుకున్నారు. ఉదయకాలం నుండి కూడా దీవించండి. మీ కొరకు తీర్మానం చేస్తూ వచ్చిన బిడ్డల యొక్క తీర్మానాలు స్థిరపరచి మీ కొరకు జీవించినట్లుగా సహాయకుడు దీవించండి. వారి తీర్మానాలు స్థిరపరచండి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఇదే పాట పాడుతూ ఉండగా మీరు ఎవరైతే కార్డ్స్ తీసుకున్నారో కింద మీ పేరు, మీ అడ్రస్ రాసి ఆ క్రింద భాగాన్ని కట్ చేసి ఆ అంకుల్ వాళ్ళకి ఇచ్చేయండి. ఆ పై భాగాన్ని మీరు ఉంచుకొని దానిలో కొన్ని వచనాలు ఉంటాయి. బైబిల్ తీసి ఆ వచనాలు కూడా చదువుకోండి. ఇదే పాట పాడదాం. తర్వాత ఇక్కడ ఆఖరి ప్రార్థన అయిన తర్వాత మీ అందరి కొరకు స్నాక్స్ ఉన్నాయి. అవి మీరు లైన్లో నేరుగా ఇట్లా లైన్లో వెళ్ళి తీసుకొని అట్లా బయటకు వెళ్ళాలి. మరి బాయ్స్ వైపు పెట్టారా? ఈ సైడ్ కూడా పెట్టారు బాయ్స్. ఓకే, ఇటు బాయ్స్ ఉంటుంది. గర్ల్స్ అంతా కూడా ఆ చివరి నుండి లైన్లో నేరుగా వెళ్ళి అక్కడ తీసుకొని బయటకు వెళ్ళాలి. జ్ఞాపకం ఉంచుకోండి. తీయండి, మీ దగ్గర సాంగ్ షీట్ ఉంది కదా, పాడతాం. జీవమైన యేసు. లాస్ట్ ప్రార్థన అయిన తర్వాత అప్పుడే కాదు వెళ్ళేది. ఉండండి, ఇంకా లాస్ట్ ప్రేయర్ అవ్వలేదు, రాసివ్వండి. జీవమైన యేసు మన పాపములు
దైవమైన యేసు దైవ వాక్యమునకు మనములో పడిన దైవ చిత్తానుసారముగా మనము జీవించిన దైవ వాక్యమునకు మనములో పడిన దైవ చిత్తానుసారముగా మనము జీవించిన క్రీస్తు యేసు దీవించును. క్రీస్తు యేసు మనలను దీవించును. దైవమైన యేసు జీవమైన యేసు మన పాపములు లగ్నము కడిగి స్వతంత్రులుగా చేయు జీవమైన యేసు. సరే దయచేసి గమనించండి. మనకు చెప్పుల స్టాండ్ ఉదయం వర్షం పడిన కారణాన్ని బట్టి చెప్పుల స్టాండ్ మెయింటైన్ చేయలేకపోయాం. జాగ్రత్తగా మీ చెప్పులు ఎవరైతే వాళ్ళే తీసుకోండి, వేరే వాళ్ళ చెప్పులు మనం వేసుకోకూడదు, సరేనా? కొంతమంది పాత వాటిని విడిచి క్రొత్త వాటిని వేసుకుంటూ ఉంటారు. అట్లా చేయకూడదు. అవి మీవో కాదో జాగ్రత్తగా చూసుకొని మీ చెప్పులు మాత్రమే మీరు తీసుకోవాలి. నాకు ఉంచుకొని టీ కూడా ఉంది. మీరు ఆ స్నాక్స్ తీసుకున్న తర్వాత మరి టీ కూడా ఉంటుంది, ఆ టీ కూడా తీసుకునవచ్చు. ఒకవేళ దూర ప్రాంతం ఓ ఆ తర్వాత దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి వారికి టిఫిన్ కూడా ఏర్పాటు చేశారట. మీరు ఆ టిఫిన్ చేసి మరి నెమ్మదిగా మీ ఊర్లకు మీరు వెళ్ళవచ్చు. ఇప్పుడు స్నాక్స్ అందరు తీసుకోండి. మీ కొరకు ఏదో మరి వింతైన ఆహారం సిద్ధం చేశారట, నాకు కూడా తెలియదు. ఆ ఆహారం కూడా మీరు తీసుకొని వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. సరే, ప్రార్థన చేసి ముగిస్తాం. ప్రార్థన. ప్రియ తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. ఉదయకాలం నుండి మీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా సహాయపడిందిగా స్తోత్రాలు. కొంచెం అననుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఎవరి బిడ్డలు దూర ప్రాంతాల నుండి చాలామంది చేరగలిగారు. విన్న వాక్యం అందరి హృదయాల్లో ఫలింపు చేయండి. ఉదయం బైబిల్ స్టైల్లో దేవ ఎంతో తేటైన మీ వాక్యాన్ని మీరు ఇస్తూ వచ్చారు. దానితో తీర్మానాలు చేసిన బిడ్డలను మీరు స్థిరపరిచి బలపరచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, టెస్ట్ మనీ కూడా దేవబిడమనితో బాధంతో టెస్ట్ మనీ ఇచ్చాడు. ఆ దయగలిగిన తండ్రి, ఆ టెస్ట్ మనీ ద్వారా కూడా బిడ్డలు మేలు పొందినట్లుగా మీరు అనుకోవచ్చు. ఫిజ్లో కూడా ఎంతో దేవ బిడ్డలు ఆసక్తికరంగా పాలు పొందగలిగారు. అలాంటి ఆసక్తి కలిగి మీ మార్గాల్లో బిడ్డలు యవన బిడ్డలు కొనసాగునట్లుగా సిద్ధపరిచి దీవించి ఆస్వాదించండి. దయగలిగిన మా తండ్రి, తిరిగి చక్కటి పాటలు నేర్చుకున్నారు. అవి మేము పూర్తి స్థాయిలో నేర్పించలేకపోయాం. కొంచెం అననుకూలమైన పరిస్థితిని బట్టి దేవా మరి బిడ్డలకు కొన్ని పాటలు నేర్పించలేకపోయాం. అయినా తన్ని నేర్చుకున్న పాటలు దేవ బిడ్డలు వారు కూడా ఇతరులకు నేర్పించి మేలు పొందినట్లుగా సిద్ధపరిచి దీవించి ఆస్వాదించండి.
ప్రేమ కలిగిన మా తండ్రి, తిరిగి ప్రభు సాయంకాల వేళ జీవగల లేఖనాల నుండి సువార్తను అందించడానికి సహాయపడినారు. దేవ యవన బిడ్డలందరూ చేస్తూ వచ్చిన తీర్మానాలు స్థిరపరిచి ఆశీర్వదించండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ ఉదయకాలం నుండి మందిరావరణలో, సిద్ధపాటు పనుల్లో, కిచెన్లో, దేవ పుస్తకశాలలో, దయగలిగిన మా తండ్రి వాచిన వాటిలో, దేవా మరి అదే భోజనాలు సిద్ధపరిచి వడ్డించట్లో, పెద్దవాళ్ళు గొలుసు ప్రార్థనలో, దయగలిగిన మా తండ్రి అనేకులు సహకరించి పరిచర్య చేశారు. దేవా అటు వారందరినీ బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నా. వాక్య పరిచర్య చేసిన వారు, దేవా మరి పాటలు పాడిన వారు, వాయిద్యాలు వాయించిన వారు, దగ్గర దూర ప్రాంతాల నుండి బిడ్డలు రాగలిగారు. తిరిగి ఇప్పుడు వారి ప్రయాణాల్లో కూడా తోడ్పాటును అనుగ్రహించి మహిమ పొందవలసిందిగా సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సమయంలో ప్రభా చేరి వచ్చిన యవన బిడ్డలందరినీ కూడా చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని కూడా మీ దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి పంపించండి. విన్న వాక్యం శత్రువు ఎత్తుకొని పోకుండా వాళ్ళ అంతరంగాల్లో దాచుకొని మీ కొరకు జీవించినట్లుగా ప్రతి యవన బిడ్డను కూడా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించండి. నమ్మకమైన దేవుడు అని రుజువుపరుచుకుంటూ వచ్చినందుకై ఉదయమార మిమ్మల్ని గణపరుస్తూ ఆరాధిస్తూ దేవ మమ్మల్ని అందరినీ కూడా మీ ఆశీర్వదించే హస్తాల చెంతకు తీసుకుని వస్తూ దేవ సిద్ధపరచబడిన దేవ టీ, స్నాక్స్ ప్రభావం ఏదైతే సిద్ధం చేశారో అవన్నీ కూడా దీవించండి. బిడ్డల ప్రయాణాల్లో కీర్తన 121:8 నెరవేర్చండి. మరలా ప్రభు విచిత్తమైనప్పుడు అందరూ కూడా కలిసి ఈ విధంగా మీరు సేవించినట్లుగా పలు ప్రాంతాల నుండి దైవదాసులు, సదాశ్రాళ్ళు బిడ్డలు కూడా రాగలిగినందుకే వందనాలు. మీ దేవులతో నింపి కలిసి మీ కార్యాలు చేరట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి ఆశీర్వదించమని చేస్తూ వచ్చిన సహాయం అంతటి బట్టి గణపరుస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మని యొక్క ఎడతెగని అన్యోన్య సహవాసం, సమాధానం, ఆశీర్వాదం, దీవెనలు చేరి ఉన్న మనకు సర్వలోకంలో ఆయనను ప్రేమించే పరిశుద్ధులకు తోడై ఉండి బలపరచి ఆశీర్వదించి నడిపించుకును గాక. బోలో జై, బోలో జై, బోలో జై యేషుకి, బోలో జై, బోలో జై, బోలో జై యేషుకి. यीशु सबसे प्यारा है, ओ ये हमारा रखवाला है. यीशु सबसे प्यारा है, तो ये रखवाला है. बोलो जय, बोलो जय, बोलो जय यीशु की, बोलो जय, बोलो जय, बोलो जय यीशु की. बोलिए जिंदा खुदावंद यीशु मसीह की. బెరాకావాసి ప్రభు యేసు మసీకి, రిట్రీట్లో సహాయపడి యేసు క్రీస్తు వారికి చెప్పండి. రాజుల రాజైన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరికి చాలా వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్పండి. మాకే కాదు, మీరు కూడా ఒకరికొకరు ప్రైజ్ లార్డ్ చెప్పుకోవాలి. ఒకరికొకరు శుభములు చెప్పాలి. అయితే లైన్లో వెళ్ళాలమ్మా. అందరూ ఒకేసారి లేకండి, చక్కగా ఆ ప్రకారం లైన్లో వెళ్ళాలి. లైన్లో వెళ్ళాలి, అందరు గుట్టగా వెళ్ళొద్దు, లైన్లో